శ్రీ గురుదత్త జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులకి, దత్త బంధువులకి అంతమందికి కూడా కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియజేసుకుంటూ, ఇవాళ మనం సంత్ ఏకనాథ్ మహారాజు వారి యొక్క దివ్య లీలల వైభవంలో 20వ రోజు మనం స్మరణం చేసుకుంటున్నాం. ముందుగా విఠల బాబా వారి పాదాలకి, మాతా నిరంజనానంద సరస్వతి మాతాజీ పాదపద్మాలకి శిరస్సు వంచి నమస్కారం చేసుకుని ఇవాళ మనం లీలల్లోకి స్మరణం చేసుకుందాం. మహారాజు వారి శిష్యులు మాత్రమే వారిని అనుసరించి ఉన్నారు. దానిలో అంబాజోగై అనే గ్రామంలో దాసోపంత్ మహారాజ్ అనే సంత్ మహాత్ములు ఉన్నారని విన్నారు. తప్పక వారిని దర్శనం చేసుకోవాలనే సంకల్పం కలిగిందట. అంతేకాదు, భక్తులైన వారు ఎవరైనా ప్రయాణించేటప్పుడు దారిలో ఏ క్షేత్రం కానీ గ్రామం కానీ మహాత్ములకు నివాసమై ఉంటుందని తెలిసినప్పుడు దర్శించకుండా దాటిపోవటం గొప్ప దోషము అని శాస్త్రవాక్యం చెబుతోంది. అందువలన ధర్మ మార్గగాములైనటువంటి మహానుభావులు ఈ నియమాన్ని పాటిస్తారు. ఏకనాథ్ మహారాజుల వారు కూడా దాసోపంత్ మహారాజు వారు ఎక్కడ ఉంటారో తెలుసుకుని వారి దర్శనం కోసం వస్తున్నామని తన శిష్యులను పంపించి అనుమతి ప్రసాదించమని కోరి వర్తమానం తెలపమని ఆదేశించారు. ఈ సందర్భంలో మనం సంత్ మహన్ దాసోపంత్ వారి గురించి కూడా కొన్ని విషయాలు తెలుసుకుందాం. బీదర్ సంస్థానానికి ఒకానొక కాలంలో నారాయణపేట రాజధాని కేంద్రంగా వ్యవహరించబడుతూ ఉండేది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఒక జిల్లాగా చరిత్ర ప్రసిద్ధి కలిగి ఉన్నటువంటిది. పూర్వం ఈ పట్టణం వేద పండితుల గోష్ఠులతోని వెండి బంగారు ఆభరణాలు మరి ఇతర లోహపాత్రల వ్యాపార కూడలిగాను, రత్నాల వ్యాపారుల కేంద్రంగాను, మహారాజులు సైతం వెండి బంగారం జరీ వస్త్రాలు అందించే నిపుణులైనటువంటి కళాకారులతో మనోరంజకమైన నృత్యగాన వినోదాలను అందించి రాజులను మెప్పించి మన్ననలు పొందిన అనేక విధాలైనటువంటి ప్రఖ్యాత పురుషులతో, కుమ్మరులు, కమ్మరులు, మేధరులు మొదలైనటువంటి సకల కళావృత్తుల వారితో ఈ పట్టణం విరాజిల్లుతూ రాగరంజితంగాను జనరంజితంగాను అలరారుతూ ఉండేది. ఈనాటికి నారాయణపేట పట్టణ వైభవం ఏమాత్రం తరిగిపోక తన వారసత్వాన్ని నిలబెట్టుకుంటున్నది. వేద పండితులకి, భక్తవర్యులకు, సదాచార సంపన్నులకు ఇది కాణాచి. అంతేకాదు, ఎందరో రాజకీయ దురంధులకు పుట్టినిల్లు అనడంలో అతిశయోక్తి లేదు. అప్పట్లో నాణేలు తయారు చేసే టంకశాల కూడా ఇక్కడ ఉండేది. అటువంటి మహావైభవాన్ని కలిగినటువంటి పట్టణం ఎందరో యోగులు మహాత్ములకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఏకనాథులు దర్శించుకోవాలని కోరినటువంటి సంత్ మహన్ దాసోపంత్ దత్తాత్రేయ స్వామి వారిని సాత్కారింపు చేసుకున్న యోగికి జన్మస్థానమై ఉన్నది. వారి తండ్రి పేరు దిగంబర్ దేశపాండే. వీరు గాలవ మహర్షి గోత్రీకులని శ్రీ దాసోపంత్ వారి దివ్య చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఆయన శుద్ధ స్తోత్రీయుడు, సదాచార సంపన్నుడు, దత్తభక్తుడు, సజ్జనుడని కీర్తి గణించినటువంటి బ్రాహ్మడు. ఆయన ధర్మపత్ని సత్యవతీబాయి సుగుణాల కని అతిథి అభ్యాగతులను ఆదరించి అన్నం పెట్టే ఆశీర్వాదాలు పొందే మహాసాధ్వి. అటువంటి పుణ్య దంపతులకి 3వ పుత్రుడుగా అవతరించినటువంటి యోగి పుంగవుడు నారాయణ పంత్ దాసోపంత్. ఈయన జన్మ శాలివాహన శకం 1473 అని తెలుస్తోంది. ఆయన పుట్టినప్పుడే తండ్రి తన పుత్రుడు సర్వసంగ పరిత్యాగుడు అవుతాడని జాతకం గణించి నిర్వచించాడు. సుమారు 15 సంవత్సరాల వయస్సులో ఆయన ఇల్లు విడిచిపెట్టి దేశాటనానికి వెళ్ళిపోయి హిమాలయ యోగులనెందరినో దర్శించాడు. తీవ్రమైనటువంటి తపస్సు చేశాడు. శరీర స్పృహ లేకుండా, ముళ్ళు రాళ్ళు భేదం లేకుండా నడిచేవారు. శీతోష్ణాలని సహించే శక్తి, ఆకలి దప్పులను లెక్క చేయని శక్తులే కాక అనేక మూలికలను గురించి గుర్తించే శక్తులన్నీ వారికి వశమయ్యాయి. అయినా ఆ శక్తులన్నింటినీ పక్కకు తోసి దత్తాత్రేయ స్వామి వారి సాక్షాత్కారం కోసం తప్పించాడు. 12 సంవత్సరాల తపస్సు ఫలించి దత్త దర్శనాన్ని పొందాడు. ఏమి వరం కావాలో కోరుకోమని స్వామి బలవంతం చేస్తే, నేను పిలిచినప్పుడు నా వద్దకు రావాలి, అప్పుడే నాకేమి కావాలో అందివ్వాలి అని ఈ దాసుని కోరిక ఇదే అని వింత కోరిక కోరాడు. ఆనాటి నుండి ఆయన పేరు దాసోపంతుగా మార్చుకున్నాడు. దత్తాత్రేయ స్వామి తన భక్తుని కోరికను మన్నించి ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు ప్రత్యక్షమయ్యేవాడు. దాసోపంత్ మహారాజ్ ఎవరికైనా బాధలు ఉంటే అవి తీర్చమని కోరేవారు. దత్తప్రభు ఆయన కోరికను మన్నించేవారు. ఒక్కొక్కసారి తాను వ్రాసిన కవితలను వినమని కోరేవారు. ఒక చెలికానిలాగే భావిస్తాను నిన్ను అంటే దత్తప్రభు దానికి కూడా ఆమోదించారు. కొన్నిసార్లు వారిద్దరు స్నేహితుల్లా పాచికలు ఆడుకుంటూ ఉండేవారు.
అందులో ఒక్కొక్కసారి దత్తప్రభు ఓడిపోయి దాసోపంత్ మహారాజును గెలిపించి సంతోషంతో ఆలింగనం చేసుకుని నువ్వు చాలా తెలివైన వాడు అని పొగుడుతూ ఉండేవారు. దానికి దాసోపంత్, నువ్వు ఆట తెలియని వాడవా, జగన్నాటక సూత్రధారి నా కోసం ఓడినట్లు నటించావు, కానీ నువ్వే గెలిచినట్లు లెక్క, నీ నాటకం నాకు తెలియదా అంటూ ఉంటే ఇద్దరు ఆనంద ఉత్సాహాలతో ఓలలాడుతూ ఉండేవారు. ఆ మహానుభావుని దర్శించాలని సంకల్పించినటువంటి ఏకనాథ్ మహారాజు వారి వర్తమానం అందే సమయానికి దాసోపంత్ వారు దత్తప్రభువును పాచికలాడుతూ ఆనందిస్తూ ఉన్నారు. దర్శనానికి ఏకనాథులు వారికి అనుమతినిచ్చి తిరిగి లోపలికి చూచేసరికి దత్తప్రభు అదృశ్యం అయిపోయారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని దాసోపంత్ మహారాజు గారు ఏకనాథ్ గారి పట్ల కాస్త న్యూనతాభావం ఏర్పడింది. దత్తప్రభువుని దర్శించుకునేటంతటి పరిపక్వ భక్తి ఏకనాథుడికి లేదు కాబట్టే దత్తప్రభు అదృశ్యమైపోయాడు అని భావించారు. దాసోపంత్ మహారాజు వారిని దర్శించి ఏకనాథులు వారి శిష్యులు కూడా చాలా ఆనందించారు. వారి సన్నిధానంలో దివ్యానుభూతిని పొందారు. ఏకనాథులు వారు దాసోపంత్ మహారాజుతో తమరు మరాఠీలో భగవద్గీతకి 1,25,000 ఓవీలతో వ్యాఖ్యానాన్ని రచించారని తెలిసింది. తాము దత్తప్రభు యొక్క సాక్షాత్కారాన్ని పొంది వారితో స్నేహభక్తి భావంతో ఉంటారని విని చాలా ఆనందం కలిగింది అని వినయపూర్వకంగా ప్రస్తుతిస్తూ ఉండగా దాసోపంత్ వారు ఉందాగా, అవునవును, ఇప్పటిదాకా నాతో పాచికలాడుతూనే ఉన్నాడు, మీరొచ్చే ముందే మాయమైపోయాడు దత్తుడు అని కాస్త దర్పంతో అన్నారు దాసోపంత్ గారు. దానికి ఏకనాథ్ మహారాజు గారు, ఎవరో ఆర్తులు స్మరించారేమో, వారి ఆర్తి బాపటానికి హఠాత్తుగా వెళ్ళి ఉండవచ్చు, ప్రభు స్మతృగామి అని బిరుదు వహించారు కదూ, ఎందరినో ఆదుకోవలసినటువంటి బాధ్యతాయుతుడు కదా అని నమస్కరించారు. వీరిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణని విఠల్ బాబా గారు మనకు ఉపన్యాసంలో అప్పుడప్పుడు ఉదాహరిస్తూ ఉండేవారు. ఈ విధంగా సాధు మహాత్ములిద్దరి తాలూకా జరిగినటువంటి సంభాషణ సత్సంగం భగవంతుడి తాలూకా లీలలు విని నామ సంకీర్తనలో పాల్గొని తోటి భక్తులంతమంది మహాత్ముల సంగమం అంటే పవిత్ర గంగా యమునుల సంగమేనని, వారి ద్వారా బహిర్గతమైనటువంటి జ్ఞానవాహినియే సరస్వతి అంతర్వాహిని అని ప్రస్తుతించారు. అలా 1-2 రోజులు గడిపిన తర్వాత ఏకనాథులు వారు తిరిగి ప్రయాణమై దాసోపంత్ మహారాజును ఒకసారి పైఠానికి రమణమని ఆహ్వానం చెప్పి వెళ్ళారు. దాసోపంత్ మహారాజు వారు చిన్న పెద్ద ఏవైనా కానీ 40 గ్రంథాల వరకు రచించారు. కొన్ని వేమన పద్యాలే లాగే చాటు పద్యాలు మరాఠీలో ఉన్నాయి. అన్నీ ఉన్నా అవి జనబాహుళ్యంలోకి రాలేదు. ఏకనాథులు వారి అభంగాలు అందరి నోటా పలుకుతూ ఉంటే దాసోపంత్ జనులెందుకు ఏకనాథుని బ్రహ్మరథం పడుతున్నారో అర్థం కాదు అని ఎందరో అర్థమయ్యేది కాదు. ఏదో మూర్ఖ ప్రజలు నా పందాన్ని అర్థం చేసుకోలేక తెలివిలేక ఉన్నారులే అని సరిపెట్టుకునేవారు. ఒకసారి పైఠాన్ పట్టణం మీదుగా వేరే చోటికి ఆహ్వానం పోవలసి వచ్చింది. అప్పుడు పైఠాన్లో ఏకనాథుల వారు ఉన్నారు కదా అని ఒకసారి పలకరించి ముందుకు పోదామని జ్ఞాపకం చేసుకున్నారు. అక్కడి వారికి అంతమంది శిష్యులను అడిగి శిష్యులతో సహా ఏకనాథ్ మహారాజు వారి వాకిట్లోకి వచ్చారు. వాకిట్లోనే అవాక్కై నిలిచిపోయారు. దాసోపంత్ మహారాజ్ వారు ఎందుకట్లా నిలబడిపోయారో ఆయనతో కూడా వారెవ్వరికీ అర్థం కాలేదు. బహుశా లోపల నుంచి ఆహ్వానించబడలేదని, ఆగిపోయి ఉండవచ్చని లోపలికి పోయి త్వరగా తడబడుతూ ఏకనాథ్ మహారాజు వారి వర్తమానాన్ని అందించారు. ఆతృతతో ఏకనాథుల వారు బయటకు వచ్చి స్వాగత వచనాలు చెబుతూ ఉంటే దాసోపంత్ మహారాజు కళ్ళ వెంట ఆనంద బాష్పాలు వెల్లువలై స్రవిస్తూ ఉండగా అమాంతంగా ఏకనాథుల వారు దాసోపంత్ పాదాలకి సాష్టాంగపడ్డారు. ఈ వింత చర్యకి అందరూ నిశ్చేష్టులయ్యారు. అందరూ నోట మాటలుడిగి గొంతులు గద్గదమై కర్తవ్యరహితంగా నిలబడిన వేళ ఏకనాథులే కలుగజేసుకుని, మహాత్మా, ఇది ఏం వింత చర్య, దత్తానుగ్రహ పూర్ణులు మహాయోగీశ్వరులు అయిన మీరు ఇలా చేయడం తగునా? చిన్నవాళ్ళైనటువంటి మమ్మల్ని చిన్నబుచ్చినట్లు కాదా? పెద్దలు సర్వతంత్ర స్వతంత్రులు, మీ మహిమ ముందురు మేమెంత వాళ్ళం, లోపలికి వచ్చి ఆశీనులు కండి అని సాధారణంగా తోడ్కొని వచ్చారు. వారికి చక్కెర పానకాన్ని సమర్పించి గిరిజాబాయితో సహా తన పరివారాన్ని వచ్చి మొత్తం అంతమంది కూడా పాద నమస్కారాలు చేసుకున్నారు. కొంతసేపటికి దాసోపంత్ మహారాజు వారు దివ్యానుభూతుల నుంచి తేరుకుని ఇలా చెప్పారు. తన శిష్యులను కూడా కూర్చోబెట్టి జరిగిన వింతను వివరించారు. సజ్జనులారా, దత్తప్రభు తాలూకా లీలలు వర్ణనాతీతాలు. ఆనాడు నాతో పాచికలాడుతూ ఉన్న దత్తప్రభు ఏకనాథుని రాకతో అంతర్ధానమయ్యారు. కారణం నేను అడగలేదు, కానీ నాలో నేను ఒక రకమైనటువంటి దూరూహ చేత, అహంకారం చేత యథార్థాన్ని గ్రహించలేకపోయాను. దత్తప్రభు జగన్నాటక సూత్రధారి కదూ. ఈనాడు ఏకనాథుల వారి వాకిట బంట్రోత్ సేవకుడు రూపంలో త్రిశూలధారి అయి దర్శనమిచ్చాయి నిలబడ్డాడు. అవాక్కై నిలబడ్డాను. ఏమయ్యా, ఆనాడు ఏకనాథుని ఆగమన వార్త విన్నంతనే అదృశ్యమయ్యావు, ఈనాడు ఇక్కడ ఈ విధంగా దర్శనమిస్తున్నావు, ఏమిటి వింత అని ప్రశ్నిస్తే, అవును, యజమాని
వస్తూ ఉంటే సేవకుడు నీతో ఆడుకుంటూ కూర్చోకూడదు కదా, అందుకే అదృశ్యమయ్యాను. నా సేవలో నేను అప్రమత్తంగానే ఉంటాను, తెలిసిందా అని సమాధానం ఇచ్చాడు దత్తాత్రేయ స్వామి. ఈ చర్యల వలన నేను దత్తమాయలో పడి ఏకనాథుడి భక్తి చాలా తేలికగా అంచనా వేసి కొంత తప్పు చేశానులేండి. అందుకే ఆయనకు సాష్టాంగపడి క్షమాపణ వేడుకున్నాను. దత్తప్రభువులు వారి లీలలు అగమ్యగోచరాలు, అనూహ్యములు అని అందరూ సంతోషంతో జయజయధ్వానాలు చేసి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ దత్తాత్రేయ మహారాజుకి జయహో అని నమస్కారం చేశారు. ఆ తర్వాత ఈ జంట కవులు భక్త శిఖామణులైనటువంటి దాసోపంత మహారాజులు, ఏకనాథ్ మహారాజులు ఎన్నోసార్లు ఆత్మీయతను పంచుకునే సంఘటనలు అంటే ఎన్నో ఆవేశంలో ఉద్రేకంలో ఎన్నో జరిగాయి. వారు ఆవేశం ఉద్రేకం అంటే ఆధ్యాత్మిక పరమైనటువంటి ఉద్రేకం. అంటే ఒకరినొకరు చూసుకున్న సందర్భంలో వాళ్ళ తాలూకా తన్మయత్వం అలా వెల్లువల ప్రవాహంలా బయటకు వచ్చిందనమాట. వారు ఒకరినొకరు అర్థం చేసుకుని భగవంతుడికి ప్రియకరమైనటువంటి సంభాషణలు, సత్సంగ భజనలు సాధకులకి మార్గదర్శనం చేశారు. ఏకనాథుల వారి కంటే దాసోపంత మహారాజు వారు చాలా పెద్దవారు. వారిద్దరి మధ్య ఎటువంటి అరమరికలు లేకుండా సంభాషణ నడవటం వలన వారిద్దరిని తీర్చిదిద్దారు దత్తాత్రేయ స్వామి అని దాసోపంతు వారు అనేక అభంగాల్లో పద్యాల్లోని దత్తానుగ్రహం లేకపోతే సమదర్శనం మానవులకు దుర్లభం అని ఎలుగెత్తి చాటారు. తరువాత దాసోపంత మహారాజు వారు శాలివాహన శకం 1537లో సమాధి స్థితులయ్యారు. తర్వాత పండరీ యాత్ర. ఏకనాథ్ మహారాజు వారి యందు హరిభక్తి సంపూర్ణంగా ఉండడం వలన వారి జీవితం ద్వారా కోట్లాది మంది ప్రజలకు ముక్తిదారి చూపించబడింది. అనేక మంది సాధువులు, సన్యాసులు, సంతులు, గృహస్థులు కొనియాడబడ్డారు. ఏ వ్యక్తి అయినా తాను తరించడమే కాకుండా తోటి వారిని తరింపజేయగలిగే ఉండాలి. అలా తోటి వారితో సంబంధం కలిగించుకుని అందరిలో ఒకడుగా జీవితం గడిపేటప్పుడు సమాజానికి ఆదర్శాన్ని ప్రబోధించాలంటే ఒక వ్యక్తి తాలూకు ఆలోచన, మాట, నడవడిలో భేదం లేకుండా ఉండాలి. మనకున్నవి 2 కళ్ళు, కానీ మనల్ని గమనించేవి 1000 కళ్ళు అనే విషయం తెలుసుకోవాలి. అందువలన మనస, వాచ, కర్మేణ నడవడికను శుద్ధ మార్గంలో ఉంచుకోవడం 10 మందికి ఆదర్శమవుతుంది. అటువంటి వారిలో ఇతరులకు బోధించడానికి అర్హులవుతారు. అటువంటి వారి ద్వారానే భగవానుడు స్వయంగా వ్యక్తమవుతాడు అన్నది భాగవత వాక్యం. ఏకనాథ్ మహారాజు వారికి పండరీపుర దర్శనానికి వెళ్ళాలనే సంకల్పం కలిగింది. అది పాండురంగడు పిలిపేనని వారు భావించి తోటి వారంతమందికి కూడా తెలిపితే అందరూ అపరిమిత సంతోషంతో పొంగిపోయారట. ఆ రోజుల్లో ఏ యాత్రలకైనా భక్తులు ఎక్కువగా బృందాలుగానే వెళ్తూ ఉండేవారు. ఎవరికి వారే ఇంతటి అవకాశం మరెప్పటికీ దొరకదని అందరూ తమకు కావలసినటువంటి కొద్దిపాటి వస్తు సామాగ్రిని వెంట పట్టుకుని బయలుదేరడానికి సిద్ధమయ్యేవారు. ఏకనాథుల వారి వద్ద శిష్యరికం చేస్తూ ఉంటే ఉద్ధవుడు మాత్రం గురుదేవులు ఏమి చెప్తే దానికే తాను సిద్ధమని నిర్ణయించుకున్నాడు. ఏకనాథుల ఇంటి వద్ద అతిథి సత్కారాలు ఎటువంటి లోటుపాటులు లేకుండా చూసుకోగలను. ఇవి ఉద్ధవుడు తాలూకా బాధ్యత. ఈ బాధ్యతనే చేసుకుంటూ ఉండేవాడు. ఉద్ధవుడు గురువాక్య పాలనలోనే పరమార్థం ఉన్నదని విశ్వసించినవాడు కాబట్టి అతడు ఆ భారాన్ని భారంగా అనుకోలేదు, సంతోషంగా స్వీకరించాడు. పండరీ యాత్రా బృందం మొట్టమొదటి ఏకనాథుల వారింట పూజాహారతులు నిర్వహించుకుని ప్రసాదాలు స్వీకరించి బయలుదేరుతూ ఉంటే దారి పొడవునా నామ సంకీర్తనం చేస్తూ నృత్యం చేస్తూ పోతూ ఉంటే వారికి గాలిలో తేలిపోతున్నట్లుండి అలసటే తెలియకుండా ఉండేది. ఏ గ్రామంలో బస్సు వేస్తారో ఆ గ్రామం పరపావనమైపోతుందని గ్రామస్తులు ఆనందంతో చిందులు వేస్తూ ఉండేవారు. అక్కడ యాత్రా బృందాన్ని ఆగమని వారికి సాదరంగా భోజన వసతి కల్పిస్తూ ఉండేవారు. ఏకనాథుల వారి సత్సంగం, సంకీర్తనలతో అందరూ తన్మయులై దివ్యానుభూతులను పొందేవారు. ఆ గ్రామం నుంచి కూడా కొంతమంది యాత్రా బృందంతో కలిసేవారు. అది ఒక అపూర్వమైనటువంటి సమ్మేళనం. చూసేవారికి భగవానుడు నిత్యరూపమే, విశ్వరూపమే అన్నట్లు తోస్తుంది. మొట్టమొదట కొద్దిమందితో బయలుదేరిన పండరీ క్షేత్రానికి సమీపానికి చేరేసరికి సమయానికి ఏకనాథుని వెనక జనసముద్రమే తరలి వచ్చిందా అన్నట్లు ఉంటుంది. కొందరి చేతుల్లో కాషాయ పతాకాలు రెపరెపలాడుతూ, కొందరి చేతుల్లో భజన తాళాలు, ఇతర వాయిద్యాలు, తంబూరాలు, చిరుతలు, నోటితో నామ సంకీర్తనతో సాగిపోతూ ఉండేది ప్రవాహం, ఆధ్యాత్మిక ప్రవాహం, భజన బృందం. ఏకనాథుల వారు భజన బృందాలు వస్తున్నట్లుగా పండరీపుర వాసులకు తెలుస్తూ ఉండేది. వందలాదిగా భక్తులు ఆయనకు స్వాగతం పలకడానికి ఊరి వెలుపలకు వచ్చి మేళతాళాలతో స్వాగతం పలుకుతూ ఉండేవారు. మొట్టమొదటగా చంద్రభాగా నదిలో స్నానాలు చేసి తర్వాత పుండరీకుని దర్శనం చేసుకున్న తర్వాత నగర పరిక్రమ చేసి విఠలుని దర్శనం వెళ్ళి అక్కడ ఆనంద తాండవం చేస్తూ ఉండేవారు. అంత దూరం
నుంచి యాత్ర చేసి వచ్చిన అలసటంతా కూడా చంద్రభాగా నది తల్లి తీర్చేది. మా కళ్ళ తాలూకు ఆకలి విఠల్ బాబా దర్శనంతో తీరింది. ఆ తనువులున్నా శరీరం ఉన్నా పడిపోయినా ఇక మాకు చింత లేదు అంటూ కీర్తనలు పాడుతూ ఉండేవారు. అందరిలోని పాండురంగ విఠలుల తాలూకా స్పందనలే తప్ప వేరే భావం లేదు. ఈ మహాక్షేత్రం సాక్షాత్తుగా భూలోక వైకుంఠమే. అక్కడికి వచ్చి బ్రహ్మ, శంకరుడు, ఇంద్రాది దేవతలంతమంది కూడా శ్రీహరిని దర్శించుకుంటూ ఉంటారు. ఇటువంటి తీర్థక్షేత్రం ఇంత సులభుడైనటువంటి దైవం మరెక్కడా ఉండరు. ఇక్కడ విఠలుని దర్శనంతో నా సద్గురుడి సన్నిధికి నాకు దొరికింది, నా జన్మ ధన్యమైంది అంటూ ఒక అభంగాల్లో ఏకనాథులు వారు స్తుతించారు, కీర్తించారు. మరొక అభంగాల్లో ఎన్నెన్నో ఆశలతో పండరీకి చేరాము, గరుడధ్వజం దర్శించగానే మానవ జన్మ లక్ష్యం తెలిసింది, విఠలుని దర్శనంతో కోరికల ధూళిలో కలిసిపోయాయి అని పాడారు. ఏ రోజుకా రోజు అనంత, నీ సద్గుణములు అనంతములు, నీ లీలలు అనంతములు, నీ రూపములు అనంతములు, నీ కరుణ అనంతము, నీ ప్రేమ అనంతము. అనంతమైనటువంటి పరమాత్మవై ఉండి కూడా చిన్న ఇటుకురాయిపై నిలబడి అశేష భక్తజనుల హృదయాల్లో కూడా నిలబడి జనన మరణాలని అనంత సాగరాన్ని దాటడానికి భక్తి మార్గాన్ని చూపేవు. జనార్దనుడు నిన్ను ఏమని కీర్తించగలడని కీర్తించారు. ఒక అభంగాల్లో నేను సత్యమనే చెబుతున్నాను, ఈ విఠలుని నామం తాలూకు రుచి మరిగిన వారు విడిచిపెట్టలేరు. ఇటువంటి మిఠాయి మరెక్కడా దొరకదు. ఇది ఇంతకన్నా ఆరోగ్యం మరెక్కడా దొరకదు, చెడదు. కాబట్టి విఠలనామ మంత్రాన్ని మైల లేక నిరంతరం జపించండి. ఏమాత్రం కూడా ఆలస్యం చేయకండి. భవబంధాలను విదిలించుకునే సాధన విఠలనామం. కూర్చున్నా పడుకున్నా నిలుచున్నా తింటున్నా తిరుగుతున్నా నిద్రలో మెలకువలో రాత్రులందు పొగటియందు విఠలనామాన్ని ఏకాజనార్దనకి జీవన సాధన అయ్యింది. ప్రేమతో హరినామం పలకండి, గానం చేస్తూ నృత్యం చేయండి, శ్రీహరి కృపను పొందండి అనే సంసార సాగరాన్ని దాటే మార్గం ఏకాజనార్దన అనుభవంతో చెప్పే ఈ పాటను పాటించి తరించండి. ఇంతకంటే సులభోపాయమైనటువంటి కలియుగంలో లేదు అని ప్రబోధించారు. ఏకనాథుల వారి అభంగాలు అపార మాధుర్యంతో అందరి నోళ్ళలో నిరంతరం నెమరవేయబడుతూ ఉండేవి. ఇది ఒకానొక భక్తి విప్లవాన్ని సృష్టించేది. ఆ సమయంలో భక్త జనావాహిని ఆనందవాద్యలో ఓలలాడుతూ ఉండేది. హరి పరమాత్మ తన మాయాశక్తిని ఒక వంక ప్రేరేపిస్తూనే ఇంకొక వైపు భక్తిభావ సుధారసాన్ని ఉత్పన్నం చేశాడేమో అనిపిస్తుంది. కలి ప్రభావం ఒక వంక ప్రజలు ప్రబలిపోయి కలహాలు, యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. అయినా అశేష సంఖ్యలో భక్తులు, సాధకులు, సంతులు, ధనవంతుల కృపను, భగవంతుడి తాలూకా కృపను కీర్తిస్తూ ప్రార్థిస్తూ లోక కళ్యాణం కోసం వారి జీవితాలని పణంగా పెట్టారు. ఒకరోజు ఏకనాథుల వారు పండరీపురంలో జరిగే సత్సంగ సభలో తన ముత్తాతగారైనటువంటి భానుదాసు గారే విధంగా భక్తిపరులయ్యారో చెబుతూ శ్రీకృష్ణదేవరాయలు బలత్కారంగా తరలించుకుని పోయినటువంటి ఆ పాండురంగను యుక్తితో ఎలా తీసుకుని వచ్చి ఇక్కడ పునఃప్రతిష్ఠ చేశారో ఆ కథను వివరించారు. భక్తులంతమంది ఆశ్చర్యంగా విని ఆనంద బాష్పాలు కారుస్తూ ఉంటే ఏకనాథ్ మహారాజు వారు కూడా ఆనందాశ్రువులు చెక్కిళ్లపై పడుతూ ఉండగా గొంతు గద్గదిగంతో అవుతుండగా కొంచెం తమాయించుకుని ఆ కథను కొనసాగించారు. భక్తుడైనటువంటి భానుదాసుపై గల ప్రేమతో రంగడు జానడి విగ్రహంగా మారడం, భానుదాసు గారు ఆ విగ్రహాన్ని జేబులో వేసుకుని సరే పోయి వస్తా అంటూ రాజుగారికి వీడ్కోలు చెప్పారట. శ్రీకృష్ణదేవరాయలు అవాకై మారు మాట్లాడకుండా కొంచెంసేపు అలా స్థానుపై నిలబడ్డాడు. తర్వాత రథం ఎక్కి ధనకనక వస్తు సామాగ్రిని కానుకగా ఇచ్చి పంపినటువంటి ఉదంతాన్ని ఆనందంగా వివరించారు. ఏకనాథుల వారి వంశం ఎంత ఉన్నతమైనదో వీరి ముత్తాత గారి కథ వినడం వలన మనం పూర్తిగా తెలుస్తున్నది. ఇది వినడం వలన పూర్తిగా మనం తరించిపోయామని అందరూ కొనియాడారు. ఏకనాథ్ మహారాజు వారు తిరిగి పైఠానికి చేరుకున్నారట. శ్రీ అలంది క్షేత్ర దర్శనం తర్వాత చెప్పుకుందాం.